తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన రద్దు చేయడంతో వెనకకు తిరిగి వచ్చిండు లండన్ నుంచి, ఇలా అంటే యూకే నుంచి. వచ్చినాక నిన్న సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. సో ఆ మీడియా సమావేశంలో ఆయన ఎక్కడా కూడా దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు సాగినట్టు. అందులో ఎక్కడా కూడా కొండా సురేఖ అంశం గురించి పెద్దగా అంటే ఒక సింగిల్ డైలాగ్, క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది కొండ సురేఖ అంశం పైన. సో క్రమశిక్షణ కమిటీ చూసుకుంటా అనే ఈ ఒక్క పదం తప్ప కొండా సురేఖ అంశం గురించి ఎక్కడా కూడా మాట్లాడలేదు. ఎంతసేపున ఈ అమెరికాకు పోకుండా బీజేపీ అడ్డుకున్నది, బీజేపీ కుట్ర చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది, ఇంతవరకే మాట్లాడింది. కానీ ఎగ్జాక్ట్ పాయింట్ ఏతుందో ఆ పాయింట్ మాట్లాడలేదు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్నది రేవంత్ రెడ్డి కొండ సురేఖ గారి అంశంలో ఆయన స్టాండ్ ఏంది అంటే, ఆయన అన్న మాటలకు ఇప్పుడు కూడా పథకాల టికెట్ అనేది ఇప్పటికి కూడా రేవూరి ప్రకాశ్ రెడ్డికేనా, ఆ పాయింట్ నిలబడి ఉన్నాడా? దానికి తోడు కొండా సురేఖ కూతురు చేసిన ఈ వ్యాఖ్యలు అవుతున్నాయో అవి ఖండిస్తాడా, లేదంటే నిజమే మరి మా అన్నదమ్ములకు నేను దోషిపెట్టాను ఒప్పుడా? సో ఈ రెండు తేలవాలని అవసరం ఉండే. సో ఒకసారి చూడండి, క్రమశిక్షణ కమిటీపై రేవంత్ ఆశలు పెట్టుకుండు. సో ఓన్లీ క్రమశిక్షణ కమిటీని మాత్రమే నమ్ముకున్నాడు. ఇంకా ఆ క్రమశిక్షణ కమిటీ ఎలగొడితే ఎలగొట్టినట్టు, ఎలగొట్టకపోతే ఎలగొట్టలేదు అన్నట్టు. ఇంకా అంతే, అంతమించి మరొక అవకాశమే లేదు. ఇక వాళ్ళ ఆస్థాన మీడియా పత్రికలో ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మొత్తం రాశారు. ఎక్కడా కూడా ఈ ఆస్థాన మీడియా పత్రికలలో పాపం రేవంత్ రెడ్డికి మైలేజ్ ఇచ్చే అంశం ఒక్క వార్త రాయలేదు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన అమెరికా పర్యటనలో ముగించుకొని అక్కడ పర్యటనకు రద్దు చేసుకొని ఇక్కడ వచ్చిండు. ఆగమేఘాల మీద కుర్చీ కాపాడుకునే ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఉన్న చాలా మంది అసలైన కాంగ్రెస్ నేతలంతా కొండ సురేఖ వెనుకంగా నిలబడరని ఒక చర్చ ఉన్నది. ఇదంతా ఇట్లా జరుగుతుండగా ఎట్లీస్ట్ అరే భయ్ కొండా సురేఖ కూతురు మాట్లాడింది మా పార్టీకి సంబంధం లేదనో, లేదంటే కొండా సురేఖ రాజీనామా చేయాలనో, లేదంటే బర్తరఫ్ చేస్తామనో ఏదో ఒకటి. రాష్ట్రం అగ్గైపోతున్నది. అందరు నాయకులతో ఎగేసి మాట్లాడించుకున్నాడు, ఆయన మద్దతు ఇచ్చుకుండు. కానీ తన నోట్లోకి వెళ్ళి మాత్రం ఒక పదం తీస్తానికి భయపడు. అంటే ఆ భయం వెనుకంగా బెంగుళూరు నేత కారణం అంటారు. సో బెంగుళూరు నేత పేరు మల్లికార్జున ఖర్గే. సో ఖర్గేను మరి మొదలుపెట్టి కొండ సురేఖ సేఫ్ అయిందా అనిపిస్తున్నది. లేదు ఇంకానైనా అవకాశం ఉంది. మరి క్రమశిక్షణ కమిటీతో ఒకవేళ నిజంగా బర్తరఫ్ చేయించే దమ్ము, ఇలాంటి రాజీనామా చేయించే దమ్ము మీ దగ్గర ఉంటే యావత్ తెలంగాణ బీసీ సమాజం కూడా ఏం చేయాలనో అది చేయడానికి రెడీ ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు దాన్ని గ్రహించారు కాబట్టి అరే ఇష్యూ ఏడుకో అనుకున్నాం, ఇంక ఏడుకోపోయింది, ఇంకా మనం దీంట్లో సాధిస్తే ఇంకా పెద్దగా అవుతుంది. సో ఇంతటితో వదిలేదామని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడెడ్గా అనిపిస్తుంది. ఇక వదిలేసి ఈ క్రమశిక్షణ కమిటీతోని దీనితోనే చర్యలు తీసుకోబడాలి. సస్పెండ్ చేయడమా, బర్తరఫ్ చేయడం, ఇంకోటి దీని ద్వారా ఈ క్రమశిక్షణ కమిటీ ద్వారా యాక్షన్ తీసుకోవడానికి ఇక కుట్రలు చేస్తుంటే కనిపిస్తా ఉన్నది. ఒకసారి ఇక రేవంత్ రెడ్డి ఆస్థాన మీడియాలో ఎక్కడైనా ఒకటే ఒక డైలాగ్, అది కూడా ఇందులో కూడా రాయలేదు, డైలాగ్ కూడా ఇలా రాయలే. ఇది కాదు, రాధాకృష్ణ ఒకటి రాసినట్టుంది ఆ డైలాగ్, సింగిల్ స్టేట్మెంట్ అంతే. ఇగో సురేఖ అంశంపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇదంతా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం పైన ఈ 7 దోషుల మన్నెత్తి పోసిండు. ఆ మన్నెత్తి పోసిన విషయం తర్వాత మాట్లాడదాం. మరి కొండా సురేఖ అంశంలో ముఖ్యమంత్రి వాస్తవానికి సీఎం గారు ఆయన పార్టీలో, ఆయన ప్రభుత్వంలో, ఆయన ఎమ్మెల్యేలు ఆయన మాట్లాడలేరు, ఆయన మంత్రులు ఆయన మాట్లాడలేరు, ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాట్లాడలేరు. ఆ కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి మాట వింటలేదని అనిపిస్తాను. ఒకవేళ తన అంటారు పంతం నెగ్గించుకునేంత పరిస్థితి కాంగ్రెస్లో ఉంటే ఇలా రాగానే కొండా సురేఖను బర్తరఫ్ చేస్తూను క్యాబినెట్లోకి వెళ్ళి అని చెప్పేసి ఇన్స్టెంట్గా చెప్తున్నాయి. కానీ ఆ ధైర్యం చేయలేకపోవడానికి కారణాలు ఏందనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి యొక్క అసమర్థతన, లేదంటే తన క్యాబినెట్లో ఉన్న మంత్రులను మేనేజ్ చేయలేకపోవడమా? ఇవి మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా పక్కనంగా రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు, మీరు చూస్తున్నారు, ఈడంగా రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు.
మరి నిన్న మన ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్క రెడ్డి గారు వచ్చి పక్కన కూర్చోలే మినిస్టర్లు. రేవంత్ రెడ్డి రాగానే ఆగమేఘాల మీద వచ్చిర్రు. మన కొంప కొల్లేరు అవుతున్నారా, మనం దోసుకునేదంతా దాచుకున్నదంతా బయటపడుతుంది అని చెప్పేసి వచ్చారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత 3-4 రోజులుగా ఏడ కనపడలే నాకు తెలిసి అయితే ఇది ఈ ఎమ్మెల్యేల మీటింగ్లలో. ఇప్పుడు మాత్రం డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు అన్న పక్కన. ఇందులో కోమరెడ్డి వెంకరెడ్డి కనపడలే. నాకు అది ఇంకా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా మంత్రే కదా, మరి ఇప్పుడు ఆయన మీదనే కదా నెక్స్ట్ ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న అక్రమాల పైన, అవినీతి దందాల పైన మాట్లాడితేనేమో ఆయనకు షోకాజ్ నోటీసులు ఇయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు కానీ ఆయన అన్న మంత్రి పదవి నుంచి కోమరెడ్డి వెంకరెడ్డి బర్తరఫ్ చేయాలనేది ఆ స్టేట్మెంట్ మీరు తీసుకురారు. కానీ కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి చేసిన వ్యాఖ్యలు మాత్రం కొండా సురేఖ రాజీనామా మీరు డిమాండ్ చేస్తారు. సో ఈ అంశం చర్చ లేవనెత్తున్నాం కాబట్టి మరి ఈ ప్రెస్ మీట్లో కోమరెడ్డి వెంకరెడ్డి నాకు కనపడలేదేమో అని నాకు డౌట్. ఇది నా డౌటే, కన్ఫర్మ్ చేస్తలేను. ఇంకా రేవంత్ రెడ్డి అంట కొండా సురేఖ అంశంలో పాపం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆయనకు అల్టిమేటం జారీ చేసిందట. ఈ అల్టిమేటం పైన చర్చ ఏందయ్యా అల్టిమేటం అంటే, కొండా సురేఖ అంశం పైన ఎవరు కూడా నోరెత్తొద్దు, ఎవరు కూడా స్పందించొద్దు, మీరంతా గప్చుపుకు ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అధిష్టానం చెప్తుందంట వాళ్ళకు. లేదంటే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఒకసారి చూడరా, సురేఖపై సీరియస్, ఎవరు మాట్లాడవద్దని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేశారు. ఇదే రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడైన వేం నరేందర్ రెడ్డి ఆయన ఫోన్ చేసి ఎమ్మెల్యేలను బతిమిలాలి దండమో దశకమో పెట్టి వాళ్ళందరూ గుంజుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టించింది. ఇప్పుడేమంటాడు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా మాట్లాడద్దు అంటే వాళ్ళు ఎమ్మెల్యేలు పెట్టిన ప్రెస్ మీట్కి నాకు ఏం సంబంధం లేదు అని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా అనిపిస్తుంది. ఇక్కడ చేసిన మంచి దక్కకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సురేఖ కుటుంబం తీరుపై బట్టి అసంతృప్తిగా ఉన్నట. నేడో రేపు ఏఐసిసి టిపిసిసికి కమిటీ నివేదిక ఇస్తుంట సురేఖపై చర్యలకు అధిష్టానం మొగ్గు చూపిస్తుంది అన్నట్టుగా రాసుకుంటున్నారు. సో అధిష్టానం ఏమంటుందంటే, కొండా సురేఖను ఒకవేళ బర్తరఫ్ చేస్తే అధిష్టానం చేయమన్నది కాబట్టి చేసినాం, లేదంటే క్రమశిక్షణ కమిటీ చెప్పింది కాబట్టి చేసిన తప్ప మాకేం అభ్యంతరం లేదు అంటే, ఆమె చేసిన దానికి మాకేం నొప్పి ఏం లేదు. సో ఆమె చేసిన వాక్యాలు కరెక్టా తప్ప అనేది మాకు సంబంధం లేదు, కానీ క్రమశిక్షణ కమిటీను మా కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటా అంటుంది. ఇక్కడ ఒకవేళ అధిష్టానం మొగ్గు చూపిస్తే దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ అధిష్టానం నిజంగానే మీరు అన్నట్టు మొగ్గు చూపిస్తే ఢిల్లీకి మోసే మూటలు వాళ్ళ జేబులలోకి వస్తున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు నెక్స్ట్ టార్గెట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళే అవుతారు కాబట్టి ఆయన భయపడి ఈ నిర్ణయానికి ఏమన్నా వచ్చే అవకాశం ఉన్నది. ఇక బట్టి విక్రమార్కకు అప్పచెప్పినట్టున్నాయి ఈ పంచాయతీ మొత్తం. ఇగో సురేఖ కుటుంబం తీరుపై బట్టి అసంతృప్తిగా ఉన్నట. ఎందుకంటే బట్టి విక్రమార్క 30% కమిషన్, 10% 10% కమిషన్ బ్యాచ్ కదా. సో అందుకే బట్టి విక్రమార్క అంటే చాలా సీరియస్గా ఉంటారు. అంటే ఇలా వాళ్ళని బయట వేసినాం, రేపు నేను చేసిన లంగ పనులు కూడా బయట ఎత్తావు కదా అని చెప్పేసి మన బట్టి అన్న భయపడతానంట. సో ఇంతకే అర్థమవుతుంది నాకైతే. ఇక్కడ ఇందులో ఈ ఎంటైర్ వార్తలో ఒక చిన్న అప్డేట్ ఏంటంటే, నెక్స్ట్ లెవెల్కి వీళ్ళు ఎట్లా పోతారంటే, హత్యాయత్నం కేసులో కొండా మాజీ ఓఎస్డీ సుమంత్ సహా 3 అరెస్ట్ చేశారు. అటవీ శాఖలో కలకలం రేగింది. 6 IFS అధికారుల డిప్యూటేషన్ రద్దు చేశారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ మాజీ ఓఎస్డీ ఈ సుమంత్ అనేటువంటి పైన నిన్న చర్చ. వాడు దొరకలేదని చెప్పేసి వాడు డ్రైవర్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వాడు దొరికిందని వాళ్ళతో పాటు ఇంకో 3 అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఈయన కొట్టో తిట్టో ఏదో ఒకటి వాళ్ళది అవినీతి అక్రమ దందా గురించి ఏదో ఒకటి ఆయం పట్టుకొని, ఇగో ఈ అవినీతి చేసింది, అక్రమాలు చేసింది, అందుకే మేము బర్తరాఫ్ చేస్తున్నామని బటగాల్సి మీద వేసేందుకు ఒక కుట్ర మొదలుపెట్టారు. ఇది రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డ మంత్రి అయితే, అది కూడా ఒక మహిళ మంత్రిగా ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పరివారం ఆయన క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా కలిసి చేస్తున్న కథ ఇది. ఇగో ఇది ఒకటి చిన్నది ఇది రాసిరు. డిప్యూటీ పైనే రాయబారం పెట్టారు. సైలెంట్ రాజీనామా దిశగా సురేఖను
ఒప్పించేలా మంతనాలు చేస్తారు. డిప్యూటీ భుజాలపై మధ్యవర్తి బాధలు బీసీ మహిళా మంత్రి కావడంతో చిక్కులు. అధిష్టానాన్ని ఒప్పించి క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్య నేత వ్యూహం పన్నాడు. కొండాపై ముప్పేట ఒత్తిడికి నిర్ణయం తీసుకురు. ఇంకా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, మాకేం సంబంధం లేదు. సో మాకేం సంబంధం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఓపెన్ సీక్రెట్ ఏంది, కొండా సురేఖ విషయంలో కానీ లేదంటే ఈ బట్టి విక్రమార్క విషయంలో వీళ్ళిద్దరిని సమన్వయం చేసి ఎట్లయినా సరే ఆమెని బుద్రకించో మెప్పించో ఒప్పించో అమ్మా నువ్వు రాజీనామా చేయని చెప్పాలి ఇప్పుడు బట్టి విక్రమార్క. సో ఆయన చెప్పిన విషయాన్ని ఇక కొండా సురేఖ గారు యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు బట్టి విక్రమార్క ఏంది దళితుడు. ఇందులో ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డినో ఓ కోమరెడ్డి వెంకరెడ్డినో లేదంటే మా అన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినో వీళ్ళు వదలరు. ఎందుకంటే వాళ్ళు రెడ్లు కాబట్టి వాళ్ళ స్థాయి కాదు కాబట్టి వాళ్ళు పక్క జరిగి దళిత బిడ్డతో ఇప్పుడు రాజీనామా స్కెచ్ చేపిస్తారు. సో బట్టి విక్రమార్క గారు నేనేమంటున్నా, మీ గుండె మీద చేసుకొని చెప్పి మీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదా లేదా? 100% జరుగుతున్నది. మీ ప్రభుత్వంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదంటే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఈయన కొడుకు దోసుకుంటారా లేదా? బరాబర్ దోసుకుంటారు. ఆమె చెప్పిన దాంట్లో తప్పే ఉన్నది. వాళ్ళు చెప్పిన వాక్యాలు ఏం తేడా ఉంటే మీరు వాళ్ళు బర్తరఫ్ చేయాలి చెప్పు. ఇది చాలా వింతగా అనిపిస్తున్నది నాకైతే. సో ఇదే ఆ ముచ్చట. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు ఆయన పాపం ఆయన కష్టపడి కన్నమ్మ బాధపడి ఎట్లయినా సరే కొండా సురేఖను బర్తరఫ్ చేయించాలి, పంతం నెగ్గించుకోవాలి. పంతం బీసీల దగ్గరనే నెగ్గించుకుంటావా? రాజగోపాల్ రెడ్డి పొట్టు తిట్టాను ఈ భూమి మీద మరలు కాదు, పొట్టు తిట్టిండు 2.5 సంవత్సరాలుగా. మరి అక్కడ నెగ్గదా నీ పంతం? అక్కడ నీ పంతం అక్కర్లేదు, ఇంకా వేరేది ఏం అక్కర్లేదు. కానీ బీసీల విషయం వరకు వస్తారు మాత్రం పంతం నెగ్గాలని ఆలోచన చేస్తాడు. ఇక ఇంకో ఈయన వెలుగు, ఇది రేవంత్ వెలుగు. ఇది ఈయన దళితుడే. దళిత కార్డు అందరూ వాడతారు, మళ్ళీ అందరూ వాడతారు. బీసీ కార్డు ఆయన పొన్నం ప్రభాకర్ మరి ఇందులో కనిపించలేడు నాకు కానీ. సో పొన్నం ప్రభాకరు తర్వాత వాకిడిసి కానీ మరి వీళ్ళంతా బీసీ కార్డు వాడతారు, ఒక ఆయన దళిత కార్డు వాడతారు. కానీ తీర సమయానికి వచ్చి ఆపద వచ్చిన వాళ్ళకి మాత్రం బీసీల పైన దాడులు దళితుల పైన దాడులు ఎత్తారు రాజకీయంగా. కొండా వివాదంపై ఎవరు మాట్లాడొద్దు, మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం చెప్పినట. ఆ విషయం హైకమాండ్ చూసుకుంటుంది. ప్రతి ఎమ్మెల్యే తమ సెగ్మెంట్లో ఫోకస్ పెట్టాలి, సోషల్ మీడియాలో అంతా యాక్టివ్గా ఉండాలని చెప్పేసి అంటున్నట. ఏంది ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం తిప్పికొట్టాలి, 100 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ పవర్లోకి వస్తామని ధీమా, పార్టీ లైన్ దాటిన వారిపై చర్యలు ఉండాలి అని చెప్పేసి మన బట్టి విక్రమార్క గారు మా అన్న బట్టి అన్న డిసైడ్ చేసి చాలా సంతోషం. కానీ ఈ నిర్ణయం అందరికీ వర్తించాలి. అయితే అందరికీ సోమవారం కావాలి, అయితే అందరికీ మంగళవారం కావాలి. మంది సోమవారం మనం మంగళవారం ఎట్లా? బట్టి విక్రమార్క నీ విషయంలో చెప్తాన్నా, నువ్వు బొగ్గ అమ్ముకున్నావని, బరివత్తల బొగ్గ అమ్ముకున్నావని నీ మీద రాధాకిషన్ ఒక లుచ్చ వార్తలు రాసిండు. మరి నీ మీద చర్యలు ఉన్నాయా? లేదు, మీ సతీమణి 10% 30% కమిషన్లు తింటున్నది అని చెప్పేసి ఈ రోజు కూడా ఆమె మీద ఆరోపణది. మరి మీ భార్య చేస్తున్న అవినీతి దందాలకు నువ్వు బర్తరఫ్ చేయాలన్నా, నీ మీద చర్యలు ఉండాలన్నా? మీరు ఏ ఒక్క లంగ పని చేయనట్టుగా, అసలు అవినీతి అంటే మాకు అర్థమయ్యేదన్నట్టుగా మీరు నటిస్తారు. కానీ మీరే అతిపెద్ద అవినీతి పనులు అనేది ప్రజల గరక. ఏంటంటే దొంగలు కలిసి ఊర్లు పంచుకుంటారంట. ఇటు దొంగ అని చెప్పిన ఎలా కొడతారట, అంతే కదా. నువ్వు రేవంత్ రెడ్డి కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ లేదంటే బట్టి విక్రమార్క కానీ వీళ్ళంతా దొంగలు. తెలంగాణ దోసుకు తింటారు, దొబ్బుకు తింటారు. వీళ్ళు దొంగతనం చేస్తారా తెలంగాణ అని చెప్పేసి కొండా సుస్మిత చెప్పింది. ఆహా నువ్వు మీ దొంగతనం చెప్తావా అని నిలబడతారట. మీదో క్రమశిక్షణ, మీదో పార్టీ, మీదో కథ, మీ దాంట్లో లంగల్ని దొంగలను కాపాడుతాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇగో కాంగ్రెస్ లంగోడు దొంగోడు ఉంటే కాంగ్రెస్లో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలి. ఇది రేవంత్ రెడ్డి వర్షన్.